హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాగర్ కాకల అండ్ ఈరోజు వి విల్ హ్యావ్ సెషన్ ఆన్ ఓవాస్ప్ జాప్. ఇది యాక్చువల్గా ఒక డెవ్సెకాప్స్ యాడ్ ఆన్ సెషన్ అన్నమాట. కానీ యాక్చువల్గా ఈ సెషన్కి వెళ్ళే ముందు, సిన్స్ ఈ సెషన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ అ బిట్ ఆఫ్ మిక్స్డ్ కంటెంట్ కాబట్టి, అండ్ దీన్ని డైవర్సిఫై చేసుకోవడానికి సింపుల్గా నా పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. సాగర్ కాకల అని గూగుల్లో సెర్చ్ చేస్తే యుల్ హ్యావ్ మై వెబ్సైట్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్. అండ్ యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ఇస్ డివైడెడ్ బై ప్లేలిస్ట్. అండ్ ఈ సెషన్ వచ్చేసి ఐ విల్ బి అప్లోడింగ్ ఇన్ డెవాప్స్ విత్ ఆర్గక్లా తెలుగు. సో ఇది ఒక కన్సిక్యూటివ్ గా చూడమని చెప్తాను. బట్ ఈ సెషన్ ఒక యాడ్ ఆన్ సెషన్ కాబట్టి ఇట్స్ ఫైన్. అంటే ముందు సెషన్స్ చూడకపోయినా పర్లేదు, బట్ ఒక అండర్స్టాండింగ్ కి చూడమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ దెన్ వెబ్సైట్ లో ఎవ్రీథింగ్ ఈస్ సపరేట్ బై కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్. అండ్ ఇది కూడా సేమ్ కన్సిక్యూటివ్ ఆర్డర్ లో వెబ్సైట్ లో యూ హ్యావ్ డెవాప్స్ అండ్ ఫైనాన్స్ బోత్. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం సెషన్లోకి వెళ్ళిపోదాం. వాట్స్ ఓవాస్ప్ జాప్ అన్నది. ఓవాస్ప్ జాప్ యాక్చువల్గా ఇది ఒక ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ స్కానర్. సో సెక్యూరిటీ ప్రాజెక్ట్ యాజ్ యూ కుడ్ సి ఫుల్ ఫామ్. అండ్ ఇక్కడ OWASP లోనే విల్ బి యూజింగ్ జాప్ అన్నమాట. జెడ్ అటాక్ ప్రాక్సీ. జెడ్ అటాక్ ప్రాక్సీ ఇస్ నథింగ్ బట్ ఒక మిడిల్ మ్యాన్, ఒక హ్యాకర్ ఎలా అయితే అటాక్ చేస్తాడో అలా మన వెబ్సైట్ని అటాక్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేసాం. ఈ వెబ్సైట్ గో లైవ్కి వెళ్ళే ముందు లెట్స్ సే ఒక ఎస్ఐటి డెవ్ ఎన్విరాన్మెంట్లో విల్ బి అటాకింగ్ దిస్ వెబ్సైట్ని అటాక్ చేసి ఆ వెబ్సైట్లో వల్నరబిలిటీస్ ఏమున్నాయని మనం క్యాచ్ చేసి విల్ రిపోర్ట్ బ్యాక్ అన్నమాట డెవలపర్ కానీ హూ ఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ పర్సన్ దీన్ని ఫిక్స్ చేయడానికి. అట్లా కాకపోతే ఇక్కడ మనం ఓఎస్ యాప్లోని మనం ఆ వెబ్సైట్ని అటాక్ చేస్తున్నప్పుడు మీకు తెలియని అంటే ఇక్కడ ఒక కాషన్ నేను కంప్లీట్గా 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను. ఎందుకంటే ఒక అన్నోన్ వెబ్సైట్స్ కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అంటే మీ కంట్రోల్ లేనిది, మీకు కన్సెంట్ లేనిది అటాక్ చేయకండి ఈ వెబ్సైట్ యూస్ చేసి. ఎందుకంటే అది సీరియస్ లీగల్ కన్సిక్వెన్సెస్కి వెళ్తుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఒక ఓన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓన్ అప్లికేషన్ అంటే దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్. దిస్ ఇస్ డివిడబ్ల్యూఏ ప్రాజెక్ట్. అంటే ఈ వెబ్సైట్ మొత్తం ఈ కోడ్ మొత్తం వల్నరబిలిటీస్ తోనే డిజైన్ చేశారు. మోర్ ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎలా అయితే దాని వల్నరబిలిటీస్ కొనుక్కోవాలి, ఇట్స్ మోర్ లైక్ దాట్ అన్నమాట. అండ్ ఈ వెబ్సైట్ నేను డాకర్లో డిప్లాయ్ చేస్తున్నాను. లెట్స్ ఏ ఈ వల్నరబిలిటీస్కి వెళ్ళే ముందు లెట్స్ టేక్ అన్ EC2 ఇన్స్టెన్స్. అండ్ ఇది జస్ట్ ఒక సింగిల్ అప్లికేషన్ డివిడబ్ల్యూఏ కాబట్టి T2 మైక్రో ఇస్ ఎనఫ్, ఒక ఫ్రీ టైర్. ఓకే. జస్ట్ ఎస్. అండ్ ఇదే వెబ్సైట్లో బికాస్ ఈ అప్లికేషన్ నేను డాకర్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాను కాబట్టి ఐమ్ ఇన్స్టాలింగ్ డాకర్. అండ్ ఈ అప్లికేషన్ కోడ్ చూడాలి అనుకుంటే యూ కుడ్ యాక్చువల్లీ గో ఫర్ దిస్ గిట్ హబ్ రిపోలింగ్. అండ్ యాక్చువల్గా నేను డాకర్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసిన, అలా కాకుండా వేరే ఇన్స్టాలేషన్ మెథడ్స్ వాడతానంటే రీడ్మీ ఫైల్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట, ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ వీడియోస్ ఎట్లా చేయాలి ఏంటని చెప్పేసి. సో డాకర్ ఆల్రెడీ దీనికి ఒక డాకర్ ఇమేజ్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ ఇమేజ్ను లాగుతాను అంతే. అండ్ సిన్స్ నేను ఈ డాకర్ ఇమేజ్ని పోర్ట్ 8080లో ఓపెన్ చేస్తాను కాబట్టి ఐమ్ జస్ట్ అంటే మీన్ వైల్ అది రన్ అవుతున్నప్పుడు hmm, నేను 1 సెకండ్. Hi, bro. Good afternoon. హూస్ దిస్? 1 సెకండ్. ఎవరు వచ్చారు?
ఓ నిఖిల్, యా హాయ్ బ్రో. సెకండ్ యాక్చువల్గా, Sorry for joining late. I was యా just finished up. యా ఓకే ఓకే. యాక్చువల్గా మేము ఇంకా ఫుల్గా స్టార్ట్ చేయలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఒక డమ్మీ వెబ్సైట్ డిప్లాయ్ చేస్తున్నాం అన్నమాట. సో దట్ వీ కుడ్ యాక్చువల్లీ గో ఫర్ అంటే దాన్ని అంటే సింపుల్గా ఓఎస్ జాప్ అంటే మనం ఒక మిడిల్ మ్యాన్లో అటాక్ చేస్తున్నాం. ఒక డమ్మీ వెబ్సైట్ మాట ఇది. Only డమ్మీ with three available in the meeting. సారీ. Only with three available. యా యా యా. Okay, okay. Hey, hi Charmila, how are you? బ్రో, విల్ కంటిన్యూ దిస్. ఆ తర్వాత మాట్లాడతారు కానీ ఓకేనా? హలో. Mute help bro, mute help. ఫైన్ ఫైన్ ఫైన్. సో యాక్చువల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ అని ఒక వెబ్సైట్ని డిప్లాయ్ చేస్తున్నాం మనం. ఆ వెబ్సైట్ యాక్చువల్గా దిస్ వెబ్సైట్ ఈస్ డిజైన్డ్ ఓన్లీ టు వల్నరబిలిటీస్ మాట, మోర్ లైక్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి. సో దీన్ని మనం లైక్ డాకర్ ఇమేజ్ ఉంది కాబట్టి డాకర్ ఇమేజ్లో డిప్లాయ్ చేస్తున్నాం. దట్స్ వాట్ ఐ వాస్ డిస్కసింగ్ అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ సూడో ఇవ్వాలి, సూడో ఇవ్వలేదు. ఐ థింక్ ఇట్ విల్ నాట్ వర్క్. యా, సిన్స్ ఇది పోర్ట్ 8080 ఓపెన్ చేసాం కాబట్టి ఇన్బౌండ్ రూల్స్లో ఐ వాజ్ జస్ట్ ఓపెనింగ్ దట్ పోర్ట్. అండ్ ఆల్సో యువర్స్ జాప్ అన్నది లైక్ కన్సెంట్ లేని వెబ్సైట్స్కి యూ షుడ్ మస్ట్ నెవర్ గో ఫర్ దాట్. బికాజ్ ఇది వెళ్ళి అటాక్ చేస్తుంది కాబట్టి ఒక సీరియస్ లీగల్ ఇష్యూస్కి కన్సెంట్స్కి వెళ్తుంది అది. అండ్ ఇది యూజర్ నేమ్ ఇస్ అడ్మిన్, పాస్వర్డ్ ఇస్ పాస్వర్డ్. అండ్ యాక్చువల్గా లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు డేటాబేస్ అనమాట. దిస్ ఇస్ నాట్ రియల్ అప్లికేషన్, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. యా, మీన్ వైల్ ఇది రీసెట్ అయ్యి టైం తీసుకునే లోపు విల్ గో ఫర్ వల్నరబిలిటీస్ అన్నమాట. ఇక్కడ మనం లెట్స్ సే ఈ యాప్ అన్నది ఏం చేస్తుంది అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి దీని వల్నరబిలిటీస్ని అటాక్ చేస్తుంది అన్నమాట. వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్ అంటే, కొన్ని వల్నరబిలిటీస్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఒక లెట్స్ సే ఒక క్వెరీ అంటే నేను ఆ వెబ్సైట్లోని ఏదైనా ఒక మేబీ ఆ రీసెట్ అయింది, గుడ్. ఎస్. లెట్స్ ఏ నేను ఆ వెబ్సైట్లోని ఏదైనా క్వేరీ చేస్తున్నాను, ఒక యూజర్ ఐడి నాకు క్వేరీ కావాలనుకుంటున్నాను. సో వన్ అంటే ఆ యూజర్ ఐడి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ ఇఫ్ నేను ఏ యూజర్ నేమ్ ఇచ్చినా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. మొత్తం ఈ వెబ్సైట్లో ఉన్న అన్ని యూజర్స్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఇఫ్ ఐఎమ్ ఎ హ్యాకర్, వాట్ ఐల్ డూ ఇస్ ఈ క్వేరీని నేను ఈ క్వేరీతో ఇన్పుట్ చేస్తాను అనమాట. ఇది కానీ ఆర్ ఇది కానీ. సో ఇక్కడ ఇన్పుట్ కోసం వెయిట్ చేసే అంటే ఇక్కడ ఇన్పుట్ కోసం వెయిట్ చేసింది ఆ వెబ్సైట్ నేను వన్ ఇచ్చే వరకు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యూజర్ నేమ్ ఏమి ఇచ్చినా సరే లైక్ ఆర్ 1 = 1 ట్రూ కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్, ఇట్స్ లైక్ ఇట్ విల్ రిటర్న్ ఎవ్రీ యూజర్ అన్నమాట. సో దట్స్ హౌ ఇట్స్ లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వర్క్స్. ఇట్స్ లైక్ యూ విల్ మాడిఫై అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ ని మొత్తం మనం మ్యానిపులేట్ చేస్తున్నాం లైక్ ఇఫ్ వీఆర్ ఎ హ్యాకర్. అండ్ దీనివల్ల ఏమవుద్ది అంటే నాకు యాక్సెస్ వచ్చింది అంటే నేను ఎస్క్యూఎల్ క్వెరీస్ని నేను మ్యానిపులేట్ చేయగలను అంటే ఐ కుడ్ డిలీట్ ద క్వెరీస్. నేను ఆ క్వెరీస్ రీడ్ చేయగలను, వాళ్ళ యూజర్ నేమ్స్ పట్టుకోగలను, వాళ్ళ పాస్వర్డ్స్ కూడా పట్టుకోగలను అనమాట. వాళ్ళు మొత్తం కంప్లీట్ A to Z డేటాబేస్లో నేను ఇన్ఫర్మేషన్ లాగా. అండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఒక లైక్ లైవ్ ఎగ్జాంపుల్ కేసెస్ లైక్ హార్ట్లాండ్ పేమెంట్ సిస్టమ్స్ డేటా బ్రీచ్. ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వల్ల అయింది. ఇది యాక్చువల్గా యూఎస్లో ఒక పేమెంట్ సిస్టమ్. అండ్ దీనికి ఒక క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ లైక్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాజ్ లీక్డ్ అనమాట. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయినాయి. అండ్ కంపెనీ వెంట ఇన్ టు లైక్ పెనాల్టీ అండ్ హెఫ్టీ లాసెస్ అనమాట, బికాస్ ఇట్స్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ ఇట్స్ యూజర్ డేటా. సో అది వన్ థింగ్. అండ్ ఇంకొకటి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే లెట్స్ ఏ మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ద్వారా యూజర్ అటాక్ అవుతున్నాడు, లైక్ యూజర్ ఇస్ గెటింగ్ అబ్యూస్డ్ అంటే డైరెక్ట్గా మన వెబ్సైట్ అటాక్ చేయట్లేదు. ఎలా అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఈబేలో ఒక ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ బ్రీజ్ అయింది. ఈబేలో ఏమైంది అంటే ఒక సమ్మన్ లైక్ ఫ్రమ్ చైనా తను ఏం చేశాడు అంటే ఒక ఐఫోన్ చాలా లో కాస్ట్కి పెట్టాడు మాట సేల్కి. సో అక్కడ సేల్కి పెట్టినప్పుడు ఏమైందంటే లైక్ ఎవ్రీ వన్ లైక్ బికాస్ ఐఫోన్కి డిమాండ్ ఎక్కువ కాబట్టి
కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి అందరూ ఆ లింక్ని క్లిక్ చేశారన్నమాట. కాకపోతే ఆ పోస్టింగ్లోనే తను క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ యూస్ చేశాడు. అంటే ఒక లైన్ ఆఫ్ కోడ్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే నేను కానీ ఒకవేళ ఆ లింక్ని యాక్సెస్ చేస్తే ఐఫోన్ లింక్ ఒక జావా స్క్రిప్ట్ అన్నది లైక్ నా లోకల్ సిస్టంలో డౌన్లోడ్ అయిపోయి నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ నేను ఏం బ్రౌజ్ చేస్తున్నాను, నేను ఏ యాప్స్ యూస్ చేస్తున్నాను, కంప్లీట్ నా సిస్టమ్కి యాక్సెస్ ఇచ్చేసినట్టే మాట. ఇట్స్ లైక్ ఒక అన్నోన్ లింక్ నేను క్లిక్ చేసేసాను అండ్ నా కంప్లీట్ యాక్సెస్ తనకి వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ లైక్ కెమెరా ఎవ్రీథింగ్. సో దట్స్ హౌ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వర్క్స్ అన్నమాట. ఇట్స్ లైక్ నా వెబ్సైట్ వల్ల హ్యాండ్ లేదు, కానీ నా వెబ్సైట్లో పెట్టిన పోస్ట్ వల్ల యూజర్కి ఇట్ యాక్చువల్లీ బికేమ్ లార్జ్ ఇంపాక్ట్ అన్నమాట. And it could actually, as you could see, it could also go for fake login users, load malware. అండ్ ఇంకొకటి బ్రూట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ లెట్స్ సే ఇప్పుడు నా యూజర్ నేమ్ సాగర్ అని ఉంది అంటే నాకు ఒక లెట్స్ సే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. వాట్ విల్ డూ ఇస్ కామన్ పాస్వర్డ్ ట్రై చేస్తుంటాడు అనమాట, లైక్ సాగర్ 12345 ఆర్ అడ్మిన్ 12345 ఆర్ 1234578 వాట్ ఎవర్ కామన్ పాస్వర్డ్స్. ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్లో లైక్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటాడు అనమాట. యాక్చువల్గా బ్రూట్ ఫోర్స్కి ఫేస్బుక్ కూడా గురైంది. లైక్ ఫేస్బుక్లో అప్పుడు ఏంటంటే ఒక లిమిట్ లేదు మనకి, లెట్స్ సే ఒక 3 times పాస్వర్డ్ ఫెయిల్ అయితే నవ్ వీఆర్ హ్యావింగ్ ఇట్. సో ఇట్ విల్ నాట్ అలౌ అనమాట, వెరిఫై చేస్తే కానీ అలౌ చేయదు. కానీ అప్పట్లో ఒక లిమిట్ లేదు. లెట్స్ ఒక లిమిట్ లేనప్పుడు ఏమయ్యేది అంటే ఇంకా కంప్లీట్గా నాకు నచ్చిన పాస్వర్డ్స్ నేను ట్రై చేసుకుంటాను యాజ్ ఫార్ యాజ్ ఇట్ వర్క్స్ అనమాట. జనరల్గా ఇప్పుడు కంపెనీస్ అన్ని బ్రూట్ ఫోర్స్ని లైక్ ఎలా కౌంటర్ అటాక్ చేస్తున్నాయంటే యూజింగ్ 2FA. 2FA యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఒక అథెంటికేటర్ యాప్ కానీ లేదా ఒక కోడ్ కానీ ఏదైనా సరే లైక్ అపార్ట్ ఫ్రమ్ పాస్వర్డ్ ఇంకొక అథెంటికేషన్ అని చెప్పేసి. అండ్ గిట్ హబ్ కూడా దీనికి గురైంది. సో గిట్ హబ్ ఇప్పుడు కంప్లీట్లీ 2FA చేసేసాడు అనమాట. సో దట్స్ హౌ ఐ థింక్ లైక్ ఇట్స్ లాంగ్ బ్యాక్ గిట్ హబ్ కూడా దీనికి గురైంది. అండ్ ఇంకొకటి లైక్ జస్ట్ లైక్ బిఫోర్ ఇన్సెక్యూర్ కుకీస్కి వెళ్ళే ముందు కుకీస్ ఎలా వర్క్ అవుతాయి అంటే లెట్స్ మనం వెబ్సైట్కి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ అడుగుతుంది మన విల్ యూ యాక్సెప్ట్ కుకీస్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఈ కుకీస్ ఏం చేస్తుంది అంటే ఒక టెంపరీ ఇన్ఫర్మేషన్లో స్టోర్ చేసుకుంటుంది. లెట్స్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఒక కీ వాల్యూ పేర్లో స్టోర్ చేసుకుంటుంది, లేదా లైక్ ఎక్కడెక్కడ బ్రౌజ్ చేస్తున్నాడు మన వెబ్సైట్లో ఏమేమి చూస్తున్నాడు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుని యాడ్స్ కూడా వాడుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ అంటే సింపుల్ యాజ్ దట్ ఇప్పుడు నేను ఏడబ్ల్యూసీసీటీలో లాగిన్ అయ్యాను, ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయ్యాను కాబట్టి లెట్స్ ఐఎమ్ గివింగ్ దిస్. ఇప్పుడు నేను సైన్ ఇన్ కొట్టినప్పుడు ఇది నన్ను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడగలేదు డైరెక్ట్గా, దిస్ ఇస్ హౌ, బికాజ్ ఎందుకంటే ఇక్కడ కుకీ ఉంది కాబట్టి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కుకీస్లోని ఈ సెట్ కుకీ ట్యాగ్స్లోని ఇది మనం కొన్ని ట్యాగ్స్ పెట్టుకుంటాం అట్లా యాజ్ అ డెవలపర్ హూ డెవలప్స్ దిస్ హెచ్టిటిపి ఓన్లీ సెక్యూర్ అండ్ ఆల్. ఇన్సెక్యూర్ కుకీస్ ఏంటి అంటే ఈ ట్యాగ్స్ లేనప్పుడు లైక్ హెచ్టిటిపి ఓన్లీ లేదు, సెక్యూర్ ట్యాగ్ లేదు అండ్ సంథింగ్ లైక్ సేమ్ సైట్ లేదు. సో ఇలా లేనప్పుడు ఏమవుతుంది అంటే లైక్ యూజర్ ఇస్ ఏబుల్ టు ఈజీలీ యాక్సెస్ అవర్ సైట్స్ అన్నమాట. ఇక్కడ ఇంకొకటి కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దట్స్ సిఎస్ఆర్ఎఫ్ అటాక్స్ అన్నమాట. సిఎస్ఆర్ఎఫ్ అటాక్స్ అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. లెట్ సైట్ అంటే ఈ ఇన్సెక్యూర్ క్విజ్ వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే లెట్స్ సే నేను నా బ్యాంక్ అకౌంట్లో ఇదే బ్రౌజర్లో నా బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయి ఉంచాను అలాగా. ఇప్పుడు నాకు తెలిసి ఒక స్క్రీన్ టైం ఒక 20 minutes 30 minutes యాక్టివ్లో పేజ్ లేకపోతే సైన్ అవుట్ అయిపోతుంది అనుకుంటాను ఆటోమేటికలీ. సో ఇంతకు ముందు అలా ఉండేది కాదు కదా, ఇట్స్ లైక్ నేను అక్కడ లాగిన్ అయితే అది ఎంతసేపు అయినా లాగిన్లోనే ఉంటుంది. అండ్ లెట్స్ నేను ఏదో వెబ్సైట్ చూస్తే ఒక మాల్వేర్ లింక్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది అంటే వాడు నా బ్రౌజర్ యాక్సెస్ చేయగలడు. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి వెళ్ళగలడు, దట్స్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అనమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నా యూజర్ నేమో పాస్వర్డ్ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తనకి లేవు, బట్ నాది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది కాబట్టి తను ఇక్కడి నుంచి అంటే నేను ఏదైతే వెబ్సైట్ యాక్సెస్ చేశానో లెట్స్ నేను ఈబే వెబ్సైట్ యాక్సెస్ చేశాను. ఈబే వెబ్సైట్ యాక్సెస్ చేస్తే తను ఇక్కడి నుంచి కంట్రోల్ తీసుకొని నా లైక్ బ్యాంక్ అకౌంట్ లోపలికి వెళ్ళి సిన్స్ ఇట్స్ ఆల్రెడీ సైన్డ్ ఇన్ నా మనీని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోగలడు అనమాట. దట్స్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో దీస్ ఆర్ లైక్ సమ్ కామన్ వల్నరబిలిటీస్ అన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎస్. అండ్ ఇక్కడ జాప్ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ జాప్ ఏం చేస్తుంది అంటే యాజ్ ఎ సెట్ లైక్ మిడిల్ మ్యాన్ అటాక్ చేస్తుంది. అందుకే లైక్ ఒక అన్నోన్ వెబ్సైట్ని అయితే ఎప్పుడు అటాక్ చేయవద్దు. అంటే లైక్ లెట్స్ ఏ Facebook.com ఉంది కదా, గిట్ హబ్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి దాన్ని అటాక్ చేయకూడదు, ఎందుకంటే దట్ విల్ గో ఫర్ సీరియస్ లీగల్ ఇష్యూస్ అన్నమాట. సో ఓన్లీ మీ వెబ్సైట్స్ మీవి ఏదైతే కంట్రోల్లో ఉన్నాయో అవి, లేదా ఇప్పుడు మనం చేసినట్టు హోస్ట్ చేసి ఒక వెబ్సైట్ మనం హోస్ట్ చేసుకున్నాం కదా
దెన్ దాట్స్ కాల్డ్ ఆ వెబ్సైట్ డ్యామ్ వల్నరబుల్ వెబ్ అప్లికేషన్ అనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ వల్నరబుల్ వెబ్సైట్. దీంట్లో ఓన్లీ వల్నరబిలిటీస్ ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అంటే ఒక బేసిక్ స్టేజ్, ఇందులో ఏ వల్నరబిలిటీస్ ఉన్నాయి ఎలా పట్టుకుంటాం అన్నది స్టోరీ. బట్ మనం యాజ్ అ బీయింగ్ డెవాప్స్ ఆర్ లైక్ డెవలపర్ మనం దీన్ని పట్టుకోలేం కాబట్టి విల్ బి యూజింగ్ ఓవాస్ప్ జాప్ అనమాట. ఓవాస్ప్ జాప్ జనరల్గా ఎందులోనంటే లైక్ లోకల్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ మనీ అగైన్ ఆన్ EC2. మళ్ళీ విండోస్ అయితే విండోస్, నేను మ్యాక్ కాబట్టి మ్యాక్ ఇన్స్టాల్ చేసుకున్నా. అలా కాదు లినక్స్లో ఇన్స్టాల్ చేసుకుంటాను అంటే లినక్స్లో, ఖాళీ లినక్స్లో ఇది ఆల్మోస్ట్ లైక్ ఫ్రీగా వస్తుంది. జస్ట్ లైక్ అ ఫ్లేవర్ ఇన్ లినక్స్. లేదు అనుకుంటే ఆ లినక్స్కి ఖచ్చితంగా GUI ఉండాలన్నమాట, లేదంటే ఈ జాప్ వర్క్ అవ్వదు. యూ విల్ టేక్ కేర్ GUI ఇస్ దేర్. అండ్ వన్ జాప్ ఇస్ ఇన్స్టాల్, ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే యా, దేర్ ఆర్ ఆటోమేటెడ్ స్కాన్ అండ్ మాన్యువల్ ఎక్స్ప్లోర్. సేమ్ లైక్ అంటే మాన్యువల్ ఎక్స్ప్లోర్లో ఏ ప్రాక్సీ ఏ బ్రౌజర్ అయినా సెట్ చేస్తాం. ఆటోమేటెడ్ స్కాన్కి వెళ్దాం మనం. ఇక్కడ ఇక్కడ ఆటోమేటెడ్ స్కాన్లో మన వెబ్సైట్ ఏంటి, దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. ఓకే, ఇదేంటి వర్క్ అవ్వట్లేదు. ఇన్స్టెన్స్ ఆన్లైన్ ఉంది కదా. ఓకే, ఫైన్. ఈ వెబ్సైట్ని నేను స్కాన్ చేస్తాను ఇప్పుడు జాప్ యూస్ చేసి. అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఈ వెబ్సైట్ని అటాక్ చేస్తాను. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ అటాక్ అనమాట. ఇది అంటే ఎక్కడెక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి, లైక్ మోస్ట్లీ లైక్ బ్రూట్ ఫోర్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. క్రాస్ సైట్ ఏదైనా ఉందా, కుకీస్ ఇన్సెక్యూర్ ఎక్కడైనా ఉన్నాయా ఈ వెబ్సైట్లో, ఇట్ విల్ చెక్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అన్నమాట. లైక్ సమ్ ఆర్ నాట్ బీయింగ్ ఫౌండ్. అండ్ ఇక్కడ alerts as you could see, like high critical alerts and these alerts whatever it is. సో సింపుల్గా లెట్స్ గో ఫర్ దిస్ క్రాస్ సైట్ రిక్వెస్ట్. మనం క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా, దిస్ ఇస్ ద వన్. సో ఇట్ సేస్ ఈ పేజ్లో లైక్ index.php పేజ్లోని క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఉంది. లైక్ ఇఫ్ యూజర్ యాక్సెస్ ఇట్, లైక్ హీల్ బి వల్నరబుల్ టు దిస్. సేమ్ థింగ్, there is like same set attribute, cross set attribute, the same thing అన్నమాట. It will discover whatever vulnerabilities are there. And like based on this report, developer or someone like who is like responsible for that వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా మెయిన్లీ ఒక రిపోర్టింగ్ టూల్ అండ్ సమ్ టైమ్స్ సొల్యూషన్స్ కూడా ఇస్తుంది, ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి. ఐ థింక్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఎవరికైనా క్వైరీస్ ఉన్నాయా? Let me stop the recording.